హలో అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను చెప్పాగండి ఈ కార్తీక మాసం గుడికెళ్తానని వెళ్ళానండి గుడికి. నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వెళ్ళాము. ఫస్ట్ ఈయన గణేశుడి గుడికెళ్ళి ఆడ దర్శనం చేసుకొని అక్కడి నుంచి తిరుపతమ్మ గుడికెళ్ళి రాములవారి గుడికి వెళ్ళామండి. రాములవారి గుడిలోనే శివయ్య ఉన్నాడు. ఆ శివయ్యకి అభిషేకం చేసుకొని బాగా మన చేతులారా చేసుకోవచ్చండి. హ్యాపీగా పూజారి లేకుండా మొత్తం మన చేతులారే చేసుకోవచ్చు. ఈ కార్తీక మాసం ఆయన కంటే ఎక్కువ ఏం లేదు. భలే చేస్తారు అందరూ వచ్చి అక్కడ అభిషేకము. మేమిద్దరం కూడా అక్కడ అభిషేకం చేసుకొని ఆయనకి అన్నీ చేసి వచ్చి మళ్ళీ కార్తీక దీపం కూడా వెలిగించామండి. రాముడి వారి గుళ్ళో బాగా ప్లేస్ ఉంటుందండి, అన్నీ చేసుకోవచ్చు. కార్తీక దీపం కూడా అక్కడే వెలిగించుకున్నాము ఇద్దరము. ప్రతిరోజు అక్కడికే ప్రదక్షిణాలు చేయాలని ఫిక్స్ అయ్యాము. వెళ్ళాలనుకుంటున్నాం. ఇంకా ఆయన దయ ఉంటేనే మనం ఏమైనా చేయగలుగుతాం. మనం అనుకుంటే ఏది జరగదు. అందుకని అభిషేకం చేసేసి అక్కడే కూర్చొని ఆడ కార్తీక దీపం వెలిగించుకొని రాముల వారి దర్శనం చేసుకొని వచ్చామండి. చాలా పొద్దున్నే మార్నింగ్ లెగిస్తే ఎట్టయినా పీస్ఫుల్గా ఉంటుంది. గుళ్ళకి వెళ్తే ఇంకా మైండ్ బాగుంటుంది. వెళ్ళేసి వచ్చాము ఇద్దరము. ఈ కార్తీక మాసం బాగా గుళ్ళకి వెళ్తామండి మేము. నెక్స్ట్ కూడా మీకు ఏ గుడికి వెళ్ళింది కూడా వీడియో పెడతాను నేను. రేపు నాగుల పంచం కదండి, రేపు కూడా వెళ్తాము. అది కూడా చూపిస్తాను. నా వీడియోలు మీకు కానీ నచ్చినుంటే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. చూడండి కార్తీక దీపం ఎంత బాగుందో. ప్రతిసారి ఇట్లా వెలిగించుకుంటాం మేము గుళ్ళకి వెళ్ళి. హ్యాపీగా ఈ కార్తీక మాసం అంతా గుళ్ళకి వెళ్తాం కాబట్టి మైండ్ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది.